నమస్కారం. టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద సహాయక చర్యల్లో అలసత్వాన్ని సహించేది లేదు. పాలకుల్లో అధికారులను హెచ్చరించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిశుభ్రతను పాటించాలి. ఉండి మండలంలో ప్రజలకు పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు. విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు. వినాయక చవితి ఉత్సవాలలో పర్యావరణానికి ప్రమాదం తెచ్చే విగ్రహాలను వాడవద్దు. ప్రజలకు హితవు పలికిన తణుకు గణేష్ ఉత్సవ కమిటీ నేతలు. తణుకు ఎర్రమల్లివారి వీధి పార్కును శుభ్రం చేసిన తెలుగుదేశం కార్యకర్తలు. పారిశుధ్యంపై ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు చేకూరనున్న మంచి ఫలితాలు. రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాజమండ్రి కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరికి నివాళులర్పించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చెన్నరాయుడు. మనిషి శారీరక వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్న యోగా ప్రక్రియ. నల్లజర్ల యోగా పోటీలలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బాపిరాజు. అమలాపురం రూరల్ మండలంలో పర్యటించి పారిశుధ్యాన్ని పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ముమ్మిడివరం మండలంలో వరద ప్రభావిత ప్రజలను కలుసుకున్న ఎమ్మెల్యే సుబ్బరాజు. ట్రాక్టర్ను నడుపుతూ పర్యటించిన దృశ్యం. పరిశుభ్రమైన పరిసరాలు గ్రామాభివృద్ధికి చిహ్నాలు. రావులపాలెంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన శనివారం భక్తులు. మొక్కులు తీర్చుకున్న ప్రజలు. నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే సహాయక చర్యల్లో అధికారులు అలసత్వం వహించవద్దని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలంలో వరద ముంపు ప్రాంతాలను శనివారం ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. కనకాయలంక కాజ్వే ముంపు సమస్య పరిష్కారానికి 23 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 23 కోట్ల రూపాయలు పెట్టి మన ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఒకటి శాంక్షన్ చేసాం. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నపాటి వరద వచ్చినా కూడా, ఇంకా వరద నీరు వాళ్ళ గడపలోకి రాకపోయినా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల సూచనల ప్రకారం ఇవాళ మంత్రులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ క్షేత్ర స్థాయిలో లంక గ్రామాలను సందర్శిస్తూ వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు పరిష్కారాన్ని చూపిస్తూ ఇవాళ పనిచేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కనకాయలంక, పెదలంక రూపాయల నిధులు మంజూరు చేశాము అని అంటే మాట ఇస్తే ఆ మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి నాయకత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాన్ని కానీ ఇదే ఒక ఉదాహరణ చెప్పి తెలియజేసుకుంటూ, తొందరలోనే ఆ యొక్క పనులు కూడా టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి ఆ పనులను కూడా, ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా తొందరగా పనులు మనం పూర్తి చేసుకోగలిగితే ఇటువంటి వరదలు వచ్చినటువంటి సమయంలో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా ఈ పడవలతో ప్రమాదకరమైనటువంటి జీవితం లేకుండా ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన వెంట జిల్లా జలవనరుల శాఖ అధికారులు, వివిధ శాఖల మండల అధికారులు ఉన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పాటించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తొలుత చెత్త తొలగింపు కార్యక్రమంలో స్వయంగా పాల్గొని గ్రీన్ అంబాసిడర్స్కు ప్రోత్సాహం ఇచ్చారు. అనంతరం దోమల నిర్మూలనకు గ్రామంలోని డ్రైన్లో ఆయిల్ బాల్స్ను విడిచిపెట్టారు. జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో స్వయంగా చేసి చూపించారు. ప్రతి నెల ఒక అంశాన్ని తీసుకోవడం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అనారోగ్యం వల్ల డబ్బు, ఆరోగ్యం నష్టపోవడంతో పాటు కుటుంబం మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందన్నారు.
ఈ కర్త రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని. జై హింద్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివస్ ఈరోజు ప్రతి 3వ శనివారం మనం ప్రత్యేకంగా శుభ్రత మీద మనం చేసుకుంటున్నా. ఇప్పుడు అంత వర్షాలు వస్తున్నాయి కదా, వర్షాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు కదా, ఆరోగ్యం మీద, మంచినీళ్ళు, శుభ్రత మీద. ఏంటి 1-2-3 విషయాలు పిల్లల దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను, చెప్పండి. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏంటి, డిసీజెస్ ఏముంటాయి? జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, స్కిన్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చెప్పి, నీళ్లు నిలువ ఉండడం, అపరిశుభ్రంగా ఉండడం, చెత్త కుప్పలు ఉండడం, ఇట్లాంటివన్నీ లేకుండా చూడండి. ఇప్పుడు మీ క్లాస్మేట్స్ జంక్ ఫుడ్ కూడా అస్సలు తినకూడదు. జంక్ ఫుడ్ తింటే మీకు మీ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది. మీ న్యూట్రిషన్ ఫుడ్ తినే ఆ స్పేస్, చిన్న పొట్ట ఏదైతే ఉందో కొంచెమే తినగలరు కదా మీరు. ఆ కొంచెం కూడా మీరు జంక్ ఫుడ్ తినేసారనుకోండి, ఒక కోకోకోలా, ఒక చిప్స్ ప్యాకెట్ తినేస్తే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఉండే వెళ్ళడానికి ఇంకా ఖాళీయే ఉండదు పొట్టకి. అదన్నమాట విషయం. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం రామనాథరెడ్డి, డిఈఓ ఈ నారాయణ, పాఠశాల హెచ్ఎం సిహెచ్ అక్బర్ చక్రవర్తి, భీమవరం డివిజనల్ అభివృద్ధి అధికారి వై దోసిరెడ్డి, ఎంపీడీఓ ఎన్విఎస్ఎస్ శ్రీనివాస్, తహసీల్దార్ కె నాగార్జునులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1872 ఆగస్టు 23వ తేదీన ఒంగోలు సమీపంలోని వినోదరాయుడుపాలెం గ్రామంలో జన్మించిన ప్రకాశంకు బాల్యంలోనే దేశభక్తి, జాతీయ భావాలు మెండుగా ఉండడంతో గాంధీజీ పిలుపు మేరకు స్వతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ మేరకు హోం రూల్, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో త్రికరణ శుద్ధిగా పాల్గొని అరెస్ట్ అయ్యారు. సైమన్ గోబ్యాక్ ఆందోళనలో బ్రిటిష్ తుపాకులకు ఎదురు నిలబడి కాల్చండిరా దమ్ముంటే అని గుండె చూపించిన సాహసి. ఆనాటి నుంచి ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్ ప్రమాదం ఎక్కడో, ప్రకాశం అక్కడ అన్న రీతిలో ఆయన జీవితంలో సాగిందనడంలో అతిశయోక్తి కాదు. తెలుగుదేశం ప్రకాశం 1937లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా జమీందారీ వ్యవస్థను రద్దు చేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టి చరిత్రకెక్కారు. అనంతరం 1953లో ఆంధ్ర రాష్ట్రానికి మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో గెలుపొంది తొలి ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహించి ఆదర్శవంతమైన పరిపాలన అందించారు. అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా ఆయన పరిపాలన సాగింది. ప్రకాశం పంతులు న్యాయవాదిగా సంపాదించిన డబ్బును స్వతంత్ర ఉద్యమానికి, ముఖ్యంగా ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషలలో నడిపిన స్వరాజ్య పత్రిక నిర్వహణ ఖర్చు చేయడంతో 1957లో మరణించే నాటికి చిల్లిగవ్వ కూడా లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ సొంత ఇళ్లు సమకూర్చుకొని మహోన్నత వ్యక్తిగా చరిత్రకెక్కారు. ఈ గొప్ప ఆదర్శమూర్తి జ్ఞాపకార్థం 1972లో ఆయన జన్మించిన ప్రాంతానికి ప్రకాశం జిల్లాగా పేరు పెట్టి గౌరవించారు. ఈ గొప్ప వ్యక్తి న్యాయవాదిగా తణుకు కోర్టులో కొన్ని కేసులను వాదించడంతో ఈయనకు, తణుకుకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన జయంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన వివిధ రంగాల ప్రతినిధులు ప్రకాశం పంతులు జయంతిని ప్రత్యేకంగా నిర్వహించి వైఎస్ఆర్ పార్కులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్తో పాటు అక్కిన కాశీ విశ్వనాథం,
పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం దొమ్మేటి మాట్లాడుతూ ప్రకాశం పంతుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారు. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం కూడా ఆంధ్ర అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలి. ప్రకాశం పంతులు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి స్వచ్ఛమైన పరిపాలన అందించడం కూడా జరిగింది. స్వాతంత్ర సమర పోరాటంలో కూడా పాల్గొని గాంధీ గారి యొక్క మన్ననలు పొందడం కూడా జరిగింది. ఈరోజు అదే బాటలో మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే కాలంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలని మరి మీరందరూ సహకరించాలి. ఈ మేరకు పలువురు నినాదాలిచ్చి జోహార్లు అర్పించారు. ఇంకా టంగుటూరి అభిమానులు కోట రాంప్రసాద్, కౌరు వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి కాశీపతి, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, అర్జీ భాస్కర్రావు, కొడమంచిలి వెంకన్న, పైడిముక్కల వెంకటేశ్వరరావు, ఏమని సిద్ధేశ్వర ప్రసాద్, పైడిముక్కల సత్యనారాయణమూర్తులు పాల్గొన్నారు. అలాగే ఈయన పేరు మీదే స్థాపించిన ఏకేటీపీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి సభలో ప్రముఖ సామాజికవేత్త, నిజమైన సంఘ సేవకులు డివివిఎస్ వర్మ విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ప్రకాశం పంతులు స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా వ్యవహరించిన తీరును మెచ్చి కేసరి అనే బిరుదుతో ప్రజలు గౌరవించారన్నారు. ఇదే బిరుదును పంజాబ్లోని టంగుటూరి మాదిరిగా సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ నినదించిన లాలా లజపతి రాయ్కు కూడా కేసరిగా పేర్కొని అభినందించారు. సింహంగా భావించే కేసరి గుర్తింపు నాటి సమాజంలో ప్రజలు గొప్పగా భావించేవారని డివివిఎస్ వర్మ వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో 14వ నెంబర్ రాజీవ్ గాంధీ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో టంగుటూరి ప్రకాశం పంతులు జీవితంపై విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న బాలబాలికలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుని పట్టెం సుజాతను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సామ్రాజ్యం సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గణపతి ఉత్సవాలలో పర్యావరణానికి ప్రమాదం తెచ్చే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను వినియోగించవద్దని గణేష్ కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి పుల్లెపు వెంకట సూర్యనారాయణమూర్తి ప్రజలకు పిలుపునిచ్చారు. తణుకు ఆంజనేయ స్వామి కోవెలలో శనివారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అయితే హిందూ సాంప్రదాయాలను ఆచరించి పూజా కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఉత్సవాలు అనేది ప్రారంభం అవుతున్నాయి రేపు 27వ తారీఖు నుంచి. దాని నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు, అదేవిధంగా బస్తీ కమిటీలు ఏర్పాటు చేసుకుని మన ఈ ఉత్సవాలని హిందూ ధర్మం ప్రకారంగా ఎలా నడవడిక చేయాలి, ఎలా నడిపించుకోవాలి, ఎలా అశ్లీల చిత్రాలు కానీ, డీజేలు కానీ, లేకపోతే ఇతర విషయాలన్నీ కూడా మనం వాటిని కూడా వినియోగపరచకుండా, అన్యాక్రాంతం చేయకుండా వాటిని మనం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవడానికి ఒక వెబ్సైట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుని ఏ అధికారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా దీన్ని మనం ఆ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మనం పర్మిషన్లు అనేవి పొందడం, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ విధమైనటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా నిమజ్జనాలు కానీ ప్రశాంతంగా జరిగే విధంగా మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సభలో జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిగొళ్ల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ద్వారపునీడి వాసుదేవ వసంతరాయుడు, సమరసత సేవా ఫౌండేషన్ నాయకులు బొద్దాని శ్రీనివాసులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు పురపాలక సంఘం 20వ వార్డు పరిధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న పార్కును స్థానిక కార్యకర్తలు, విద్యార్థులు శనివారం పరిశుభ్రం చేశారు. ఇందులో భాగంగా శుభ్రతను పాటిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కృషిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తాతపూడి మారుతీరావు, గమిని రామచంద్రరావు, విత్తనాల సాయి, త్రాసుల నాని, బొడ్డు నాగేశ్వరరావు, ఆర్పి శ్రీదేవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని అచీవర్స్ కాలేజీ ఆఫ్ కామర్స్కు చెందిన విద్యార్థులు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రొఫెషనల్ కోర్సులైన CMA, CA, CS కోర్సుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రచారం చేశారు. వెంకటేశ్వర టాకీ సెంటర్ నుంచి నరేంద్ర సెంటర్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో అధ్యాపకులు కూడా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ సెప్టెంబర్ 2వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నారని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అయినంపూడి శ్రీదేవి వెల్లడించారు. తాడేపల్లిగూడెంలో శనివారం నియోజకవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాధవ్ పర్యటనను విజయవంతం చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. పరిచయస్తురాలు స్టేట్ సెక్రటరీగా ఆదిలక్ష్మి భోగిరెడ్డి గారిని తాడేపల్లిగూడెం అసెంబ్లీ వాసి ఆవిడికి మన జిల్లా తరఫున సెక్రటరీగా నియమించినందుకు ఆవిడికి అభినందనలు సభాపూర్వకంగా తెలియజేసుకున్నాం. అలాగే ఈ రోజు ఈ పట్టణంలో ఈ మీటింగ్ కి ముఖ్య సారాంశం ఏదైతే మనకి రాష్ట్ర అధ్యక్షులు గత నెల నుంచి ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ ఆయన ఈ నెల సెప్టెంబర్ 2వ తారీఖుని మన పశ్చిమ గోదావరి జిల్లాలోకి రావటానికి మనకి డేట్ ఇవ్వటం జరిగింది. దానిని ఉద్దేశంగా ప్రతి మండలంలో కూడా మన రాష్ట్ర అధ్యక్షులకి ఎలా స్వాగతం పలకాలి, రాష్ట్ర అధ్యక్షులకి మన జిల్లాలో ఏ రకంగా ఆయనకి మనం ఏమేం చేసి పిలవాలి అనే ఉద్దేశంగా మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన భోగిరెడ్డి ఆదిలక్ష్మికి పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, టౌన్ ప్రెసిడెంట్ దువా శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.